శేఖర్ భాష గారు మనతో పాటు లైన్లో ఉన్నారనమాట. ఆయనతో మాట్లాడదాం. హాయ్ మా. శేఖర్ గారు హెల్త్ ఎలా ఉందండి ఇప్పుడు? పర్లేదమ్మా. అసలు ఏం జరిగింది సార్? అసలు ఆ మాటల వరకు మొన్నటి వరకు పోరాడుకున్నారు మీరు లావణ్య మీద, లావణ్య చేస్తున్న అక్రమాల గురించి బయట పెట్టి ప్రతి మీడియా ఛానల్స్లోని ఏంటంటే మీరు పోరాడారు. అయితే ఇవాళ ఆ పోరాటం ఏంటంటే దాడుల వరకు కూడా వెళ్ళింది. మరి అసలు ఏం జరిగింది? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఎప్పుడు జరిగింది సార్? దీనికి కరెక్ట్గా నేను ఎప్పుడైతే ప్రీతిని ఉదయ్ని బయటికి తీసుకొచ్చానో మ్మ్. ఆవిడ లిటరలీ చిన్నపిల్లలు కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని దాంట్లో మామూలుగా వాడుకుంటుందనే విషయం బయటికి తీసుకొచ్చాను. ఆ న్యూస్ నేను ఎప్పుడైతే ఆ ఛానల్లో చెప్పానో అప్పుడే ఆవిడ నా మీద చెప్తూ దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి ఆ సాక్షులు బయటకు వస్తున్నారని తెలియగానే ఆవిడ రన్ మారిపోయింది. అండ్ అప్పటి నుంచి నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ విషయం బయట పెడతాడనే భయంతో ప్రతి ఛానల్కి ఫోన్ చేయడం ఏదో రకంగా బూతులు తిట్టించడం ఆపేయడం ఇదే చేస్తున్నాను అన్నమాట. రాత్రి 11 ఆ టైంలో ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. మీరు అక్కడ టీవీ ఛానల్లోని ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు ఆమెకు ఎవరైనా లీక్ చేశారా? లీక్ చేసి ఉండొచ్చు, లేదు లైవ్ చూసి ఉండొచ్చు. ఓకే. సో అది లైవ్ వెళ్తుంది ప్రోగ్రామ్. ఆవిడ అక్కడికి వచ్చేసింది, ఒక 3 మనుషులు వేసుకొని తప్ప తలుపులు కొడుతుంది. మీరు ఆ లైవ్ చూడొచ్చు. యాక్చువల్లీ అది లైవ్ కాబట్టి ఆవిడ అరుపులు అదరగండం అంతా కూడా వాళ్ళందరూ భయభ్రాంతులు గురైపోయి 100కి ఫోన్ చేశారు. తర్వాత పోలీసులు మీరు వచ్చేలోపే ఆవిడ వెళ్ళిపోయింది. ఒక 10-15 నిమిషాలు అలా ఆవిడ చేసింది తలుపులు బాధ. సేమ్ మన రాష్ట్రం వాళ్ళ నాన్న వాళ్ళకి వెళ్ళి ఎలా బాధ ఎంత గొడవ చేసిందో, అంటే అక్కడ బూతులు మాట్లాడలేదు, ఇక్కడైతే పచ్చి బూతులు, ఫ్యామిలీని తిట్టడం, ఇంకా నన్ను తిట్టడం అన్ని. సో సరే అయినా కూడా నేను వెళ్తానన్నా కూడా వాళ్ళు పంపించలేదు. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా గొడవ ఇదవుతుందని చెప్పి వాళ్ళు ఆపేస్తాల్సి వచ్చింది. సరే వెళ్ళిపోయింది అనుకో ఇంకా వదిలితే నేను మెట్లు దిగుతున్నాను. కరెక్ట్గా స్టెప్స్ దిగుతుంటే ఆ స్టెప్స్ కిందే వాళ్ళు కాపు కాస్తున్నారు అనమాట. ఓకే. సడన్ గా వచ్చి ఆవిడ అటాక్ చేసింది. ఆమెతో పాటు వచ్చిన వాళ్ళు మీకు తెలుసా అండి? ఇంతకు ముందు ఎప్పుడైనా లావణ్యతో పాటు చూసారా, లేకపోతే రాస్తారని వైపు నుంచి? చూడలేదు. ఓకే. ఇప్పుడు చూడలేదు. కొంచెం కొంచెం సగం బట్టతల అలా వేసుకున్నాడు. ఇప్పుడు ఎవడో నేను సరిగ్గా ఇప్పుడైతే బాగా గుర్తుపడుతున్నా. ఇంకో ఇద్దరు వచ్చారు, ఒకడు పడుతున్నారు. నేను వాళ్ళని రిసీవ్ చేయడానికి ట్రై చేసాను, చూసాను. వాళ్ళు నా కాలర్ పట్టుకున్నాను, నేను వాళ్ళ కాలర్ పట్టుకున్నాను. షర్ట్ తిరిగింది. దేంట్లో ఒకడు ఇప్పుడు కరెక్ట్గా కాలర్ ఫోన్ మీద తగ్గిందంట. కింద పడ్డాను, మూర్చేతితో. తర్వాత మీరు లావణ్యని ఏమైనా కొట్టే ప్రయత్నం కానీ అలాంటివి ఏమైనా చేశారా అండి? తర్వాత కొట్టడం ఏంటి, అంతమంది వేసుకొని వచ్చినప్పుడు నేనేం కొడతాను? ఆవిడే కొట్టి ఆవిడే కేసులు పెట్టి. సో ఆవిడే నా మీద ఫస్ట్ వాళ్ళ ఐడియా ఏంటంటే ఫస్ట్ ఆవిడ నా మీద దాడి చేయడం. చేస్తే ఇంకా ఏదైనా అంటే ఆడపిల్లని అంటావా, ఆడపిల్లని కొడతావా అన్నట్టుగా వాళ్ళ మీదకి వచ్చేయడం. ఓకే. అదే ప్లాన్ బేసికల్లీ. ఓకే. తర్వాత మిమ్మల్ని కొట్టడం జరిగింది అనమాట. అదే మామూలుగా చేత్తోనేనా, లేకపోతే ఏమైనా? చేతులతోనే. ఏం ఆయుధాలు ఏం లేవు నా దగ్గర కూడా, ఏం ఆయుధాలు లేవు. అదే అయినా దాడుల వరకు అసలు ఏదైతే లావణ్య తన వెనక ఎవరూ లేరు, ఇవాళ ఆవిడ ఒంటరిగా పోరాటం చేస్తుంది అని చెప్తూ ఉంది కదా శేఖర్ భాష. మీ అందరికి కనబడుతుంది కదా పక్కన దిలీప్ శంకర్ ఆయన, ఎవరైతే 2017లో రౌడీ షీటర్ ఆయన, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మరి ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు ఒక మనిషి మీద ఇలా దాడికి వెళ్ళేటప్పుడు లాయర్ అన్న ఆయనకి ఆమె చెప్పి వచ్చిందంటారా, లేకపోతే చెప్పకుండా వచ్చిందంటారా? అంటే ఇప్పుడు తర్వాత కూడా ఇప్పుడు మీ మీద దాడి చేసినందుకు కూడా కేసు ఫైల్ అవుతుంది కదా, అది లాయర్కి ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అవును, తెలుస్తుంది. నేనైతే స్టేట్మెంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. బట్ మహిళ కదా, ఆవిడ పెట్టిన కేసు వెంటనే రిజిస్టర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇప్పుడు తప్పు చేసేటప్పుడు అక్కడ మహిళ లేకపోతే పురుషుడా అన్నది ఉండదు కదా. వాళ్ళే గొడవ చేసినా, వాళ్ళే కేసులు పెట్టినా, ఇదన్నిటికంటే ఫైనల్ గా మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? చెప్పండి. అంటే ఆపడానికి ఈ గొడవ అంటే ఇప్పుడు ఈవిడ కంప్లైంట్ ఇచ్చేసింది కదా నా మీద. అవును. తర్వాత ఒక రాయబారం వచ్చింది అనమాట. ఎందుకండి ఆ పెద్దవాళ్ళ పేర్లు కూడా చెప్పడం ఇష్టం లేదు. ఆ రాయబారం ఏంటి, ఆవిడ కేసు ఉపసంహరించుకుంటుందంట, ఇక నుంచి నేను మీడియాలో మాట్లాడకూడదంట ఆవిడ గురించి. మీ మీద పెట్టిన ఇది ఆవిడే వచ్చి దాడి చేస్తే ఆ మీద పెట్టిన కేసులు ఏవైతే సెక్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ ఉపసంహరించుకుంటుందంట. అది ఆవిడ డైరెక్ట్ గా చెప్పిందా, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా మీకు చెప్పాల్సి వచ్చిందా? వేరే వాళ్ళ ద్వారానే నాకు ఒక రాయబారం వచ్చింది. అదే చెప్పాను, నేను అదే చెప్పాను. అంటే లావణ్య ఏమైనా భయపడింది అంటారా, ఇలాగా కొట్టాను తర్వాత కేసు అవుతుందేమో? అది కాదు కదా,
అయ్యో పాయింట్ అది కాదు, మీకు అర్థం కాల. పెట్టిన కేసు నాకు జరిగింది, నేను రాశాను. అది అది ఎఫ్ఐఆర్ కూడా అయిందో లేదో కూడా నాకు తెలియదు. ఇంకా నేను హాస్పిటల్లో నన్ను బయట తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత వెళ్ళి జూబ్లీ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అడగాను సరే ఏమైంది పెట్టింది. బట్ ఆవిడ లేడీ కాబట్టి వెంటనే కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయిపోతుంది, సాక్ష్యాలు కూడా పెద్ద అడగరు, అన్నీ అయిపోతాయి. కానీ ఆ ఎఫ్ఐఆర్ చూపించి నా కంప్లైంట్ విత్డ్రా చేయడం అది కూడా కాదు. ఆ ఎఫ్ఐఆర్ ద్వారా ఇక్కడ నుంచి మీడియాలో మాట్లాడకూడదట. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా ఫోన్ చేసి, ఇప్పుడు నేను రేపటి నుంచి ఆవిడతో సెటిల్ చేసుకున్నానంటే మాట్లాడకూడదు, ఆవిడ గురించి మాట్లాడకూడదు, ఆవిడ సాక్ష్యాలు ఎక్కడ కూడా చూపించకూడదు. అద్భుతమైన సెటిల్మెంట్ కదా. ఓకే, డబ్బులు ఏమైనా ఆఫర్ చేశారా మీకు? అంటే సెటిల్మెంట్ అంటే మరి అదే కదా, ఇంకా మీరు మీడియా ముందు మాట్లాడకూడదు అని అంటే ఇంత డబ్బులు ఏమైనా ఆఫర్ చేశారా? ఆఫర్ చేసే కాదు, మీ మీద కేసు తీసేయాలంటే మాకు కొంచెం డబ్బులు ఇవ్వాలని అడిగే రకం అది. మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లా మనుషులు. ఓకే, కానీ నేను లావణ్యతో మాట్లాడిన తర్వాత లావణ్య కూడా ఒక విషయం ఇక్కడ రైజ్ చేస్తూ ఉంది. దాడి చేశారు, నేను చేశాను, మీరు అంతా కూడా యాక్టింగ్ చేస్తున్నారు, మీరు హాస్పిటల్లో ఉండడం అంతా కూడా యాక్టింగ్, నిజానికి ఆయన నా మీద దాడి చేశాడు, నాకు లోపల ఇంజురీస్ అయినాయి దాడి చేశాను అని చెప్తుంది కదా. లావణ్య ఎక్కడ దాడి చేశారు, ఎలా దాడి చేశారు అని అడగండి మీరు ఆవిడని. ఆవిడ వచ్చిందా స్టేషన్ కి వచ్చి, ఆవిడ రౌడీని తీసుకొచ్చిందా, ఆవిడకి తలుపులు కొట్టింది, లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానా, లేకపోతే ఆవిడ ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తాను నేను వెళ్ళానా, ఆవిడే వచ్చి ఆవిడే అడగండి, మీరు అడగండి. ఓకే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది శేఖర్ గారు. వాళ్ళు 11 years నుంచి, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు, జరిగిన విషయాలు అన్నీ కూడా శేఖర్ భాషకి తెలుసా, నాతో ఉన్నారా, అసలు మాతో ఉన్నారా, ఇప్పుడు ఏదో బయటకు వచ్చి రాజ్ వైపు మాట్లాడుతున్నాడు కానీ అసలు లోపల జరిగింది ఏంటన్న విషయాలు శేఖర్ భాషకి తెలియదు. వైపు మాట్లాడట్లేదు. 11 years ఉంటే ఏంటి, 1100 years ఉంటే ఏంటి, నాకు నేనేం చూపిస్తున్నాను, నువ్వు అలా ఉన్నప్పుడు ఈ కంప్లైంట్ ఎందుకు పెట్టావు, ఈ ఎఫ్ఐఆర్ సంగతి ఏంటి అని అడిగాను. ఓకేనా, నాకు మీ సంసారం సుఖ సంసారం ఆ సీక్రెట్ మాకు అవసరం లేదు, నువ్వు ఇది ఎందుకు పెట్టావు అని అడిగాను. అలాగే ఈ కాల్ రికార్డు ఉంది, ఇది ఏమిటి అని అడిగాను. సో దానికి ఆవిడ జీవితం నాకెందుకమ్మా, నాకు దానికి అవసరమే లేదు. ఆవిడ 10 ఏళ్ళు ఉన్నాయి, 20 ఏళ్ళు ఉన్నాయి, నాకెందుకు, నేను అడిగానంటే అడగడం కూడా తప్పైపోయింది. అండ్ అలాగే ఆవిడ ఒక్కటే మహిళ కాదు కదా, ప్రీతి కూడా మహిళే కదా. మీరు లావణ్య గురించే మాట్లాడుతున్నారు, మరి ప్రీతి గురించి మీరు ఆలోచించరా? వీడికన్నా చిన్నపిల్లే, 21 ఏళ్ల పిల్లని తీసుకొచ్చి ఆవిడ బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ అంత దారుణంగా చేస్తే. సరేనండి, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు డ్రగ్స్ ఎవరైనా మనకి అది మత్తు పదార్థం అని తెలుసు, అది భయంకరమైనదని తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తి మనకి ఆ డ్రగ్స్ బలవంతంగా ఇచ్చేటప్పుడు అవతల వ్యక్తికి ఇది తీసుకోకూడదు, ఎంత బలవంతం పెట్టినా దాన్ని తిరగబడ్డమో లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో ఎందుకని ప్రయత్నించలేదు? మీకు అర్థమవుతుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. మీరు ఆ అమ్మాయి విన్నారా అసలు? విన్నారా ప్రీతి మాట్లాడి విన్నారా అసలు? విన్నాను నేను. ఏమనిపించింది మీకు? కాదు, అంటే నాకు వినిన తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని ఎంత బలవంత పెడతారండి, ఎంత బలవంత పెట్టినా మన ప్రమేయం లేనిది, మన అనుమతి లేనిది మనం అంటే పెట్టేలేరు కదా, నోట్లో తీసుకొచ్చి పెట్టేసి లేకపోతే నువ్వు తినాలి, నువ్వు చేయాలి అని. ఎందుకు పెట్టారమ్మా? ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా నోట్ తెరుచుకుంటే నోట్లో పెట్టేసి తర్వాత లేవగానే అని ఉమ్మేసే లోపల కోక్ పోసేసిందట. విన్నారు కదా మీరు? అదేం పెద్ద వింత కాదు కదా, చాలా ఈజీగా చేయొచ్చు. సరే ఫస్ట్ అయిపోయింది, బట్ రెండోసారి ఎలా చేసావంటే, రెండోసారి ఎలా చేసావు అంటే ఆ అమ్మాయి నువ్వు నా చెల్లెలు అయితే చెయ్యి, నువ్వు నా చెల్లెలు అయితే చెయ్యి, బాగుంటుంది. అది కూడా ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? సరే ఎంతో కొంత మీరు మాటల్లో కాస్త మెచ్యూరిటీ కనబడుతుంది. చిన్న పిల్ల 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మెచ్యూరిటీ ఎంత, వాళ్ళు అప్పుడప్పుడు చదువుకొని బయటకు వస్తుంటారు, ఏ సమాజంలో ఏంటి ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు చాలా ఈజీగా చేసేయచ్చు వాళ్ళని. మీరు చెప్పినట్టు ఇది డ్రగ్స్, ఇది మత్తు మందు, ఇది వాడకూడదు, ఇది అని చెప్పారు కదా. ఇవన్నీ ఒక వయసు, ఒక 25 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మనం నీతులు చెప్తాం, కానీ పిల్లలంతా ఎలా ఉంటారు? ఓకే, అండ్ ఫైనలీ ఇప్పుడు మీరు ఇదే హాస్పిటల్లో ఉన్నారు అండ్ మీడియా వాళ్ళు ఎవరికి కూడా ఎలో లేదు. ప్రెజెంట్ మీ హెల్త్ అయితే బాగానే ఉంది కదా సార్? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా సైలెంట్ అవుతారా? మనకెందుకు అసలు వాళ్ళు పడతారు కదా, వాళ్ళతో సంబంధం ఏంటని కాదు. మీరు కూడా ఏదో డీల్ మాట్లాడుతున్నట్టుంది. సైలెంట్ అవుతారా అంటే ఎవరైనా డీల్ మాట్లాడమని పంపిస్తే మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. మాకెవరండి డీల్ మాట్లాడతారు? మరి ఎందుకు సైలెంట్ అవుతారని ఎందుకు అడుగుతున్నారు మీరు? సైలెంట్ అవ్వాలి, నేను సైలెంట్ అవ్వాలి, మీరు కోరుతున్నారా? అది చెప్పండి. ఇప్పుడు బయట జరుగుతున్న క్వశ్చన్స్ ఏంటన్నది నేను మీకు చెప్పనా?
వాళ్ళు పడతారు కదా, మధ్యలో శేఖర్ భాషకి ఎందుకు, ఒకవేళ శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంది, రాజ్ తరుణ్ వైపు మాట్లాడుతున్నారు అని అంటే మీరు రాజ్ తరుణ్ వైపు కూడా నేను మాట్లాడడం లేదు అని చెప్పారు కదా. అదే చెప్తున్నాను. మరి లేనప్పుడు బయట జరిగేది నెత్తి మీద వేసుకోవడం ఎందుకు, ఈయనకెందుకు, ఈయన ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా రాజ్ తరుణ్ వైపు నుంచి కానీ లేకపోతే లావణ్య వైపు నుంచి కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. అదే అంటున్నాను. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అమ్మా, మీరు మాట్లాడుతుంటే లావణ్య ఈవిడికి ఏమైనా ఇస్తుందా, ఈవిడ నన్ను శేఖర్ భాషను ఆపడానికి ఎందుకు ట్రై చేస్తుంది, ఇండైరెక్ట్ గా బెదిరిస్తోంది ఎందుకు, అలాగే అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. నన్ను వెనక్కి లాగాలని ట్రై చేస్తున్నారు. నేను వెనక్కి లాగడం లేదండి, నేనెవరండి లాగడానికి. బట్ ఏంటంటే బయట అడుగుతూ ఉన్నారు కదా, క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి కదా, అయ్యో శేఖర్ భాష గారికి ఎందుకు ఇవాళ చూడండి దాడుల వరకు తెచ్చుకున్నారని చెప్పి. ఈ మాటలు వింటుంటే నాకు ఇప్పుడు ఇలాంటి మీరు భయపెట్టి నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఆవిడ ఏమన్నా అనొచ్చు, కానీ మీరు కూడా ఇప్పుడు మీకు ఆ అమ్మాయి ఈ మాటల్లో ఏదైనా నిజం ఉంది, ఆవిడకి ఏదైనా హెల్ప్ చేద్దాం అనిపిస్తే మీరు కూడా నాతో కలిసి పోరాడండి. అంతేగాని మీకెందుకండి అని మీరేనంటే మీరు అంటే లావణ్య సైడ్ ఉంటారా, మహిళల సైడ్ ఉంటారా, లేకపోతే మేము నిజం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉంటామండి. అది లావణ్య సైడ్ అయినా సరే, లేకపోతే రాజ్ తరుణ్ వైపు అయినా, లేకపోతే శేఖర్ భాష వైపు అయినా. మీరు ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు? నాకు ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరు ఎవడికి వాడు నాకు ఎందుకంటే అనుకుంటే ఎవడు. ఓకే ఓకేమ్మా. ఓకే సార్. అయితే ఇదండి ప్రెసెంట్ మనం ఏంటంటే కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనమాట, ఇటు లావణ్య కానీ లేకపోతే శేఖర్ భాష కూడా ఏంటంటే వాగ్వాదానికి వచ్చారనే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ లైవ్ నడుస్తున్నప్పుడు, శేఖర్ భాష లైవ్లో ఉన్నప్పుడు లావణ్య ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ముగ్గురు మనుషుల్ని వేసుకొని వెళ్ళి శేఖర్ భాషని కొట్టడం, దాడి చేయడం జరిగిందని అయితే శేఖర్ భాష మాటల్లో విన్నాము. ప్రెసెంట్ ఆయన అయితే హాస్పిటల్లోనే ఉన్నారు. బట్ ఏంటంటే ఎవరిని కూడా లోపలికి ఎల్లో చేయడం లేదు. ఆయన కండిషన్ కూడా బాగానే ఉందని చెప్తున్నారు. అండ్ బయటకు వచ్చా కూడా అసలు ఎందుకని దాడి చేయాలి, మొన్నటి వరకు ఏంటంటే మాట్లాడుకునే వరకు పోయేది, అంటే కూర్చొని డిస్కషన్ చేయడం కానీ లేకపోతే లావణ్య చేసిన తప్పులన్నిటి కూడా ఈయన ఏంటంటే విత్ ప్రూఫ్స్తోని లైవ్లో నిరూపించడం కావచ్చు, లేకపోతే వెనకన రాజ్ తరుణ్ కూడా ఏంటంటే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో కూడా శేఖర్ భాష పోరాడుతున్నారు అని చెప్పడం కూడా మనం చూసాము. అయితే ఇదే ఇన్సిడెంట్ శేఖర్ భాష తీసుకొస్తున్న ప్రూఫ్స్ అన్నీ కూడా నిజమేనా, ఇవి నిజం కాబట్టే లావణ్య ఎలా ఎదుర్కోలో తెలియక ఈ విధంగా ఆయన మీద దాడి చేసిందని అయితే కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని వెనక లావణ్య కూడా బయటికి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి, అసలు దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, రీసెంట్గా కూడా లావణ్య కూడా ఏంటంటే ఆవిడ పైన శేఖర్ భాష దాడి చేశారు అని చెప్పి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఇన్నర్గా ఇంజూరీస్ అయినాయి అని, అటు చెస్ట్ భాగం కానీ లేకపోతే చేతులు కానీ ప్రతిదీ కూడా ఇంజూరీ అయ్యాయి అని చెప్పి ఆమె ఏంటంటే పోలీస్ కంప్లైంట్లోని పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. మరి ఇక్కడ శేఖర్ భాష మాటల్లో కూడా మనం విన్నాం కదా, ఆయనకి లైవ్లో కూడా మనం కాల్ చేసి మాట్లాడాము. సో ఆయన చెప్తుంది ఏంటంటే, నేను విత్ ప్రూఫ్స్ అన్ని బయటకు వస్తున్నాను కాబట్టి ఇవన్నీ నిజాలు లేకపోతే ఎందుకని ఇవాళ లావణ్య నా మీద దాడి చేసింది, వీటిల్లో నిజం ఉంది కాబట్టి లావణ్య దీనికి సమాధానాలు లేవు కాబట్టి అండ్ ప్రూఫ్స్ కూడా ఆమె దగ్గర లేవు కాబట్టి నా మీద దాడి చేసింది. సో ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా బంజారా హిల్స్లోని కంప్లైంట్ పెడతాను, నేను లావణ్య ఇట్లా దాడి చేసింది అని చెప్పి కంప్లైంట్ పెడతాను, నేను ఇంకా ఇది ఎంత దూరమైనా పోతాను, ఎలాగైనా సరే నేను పోరాడతాను, ఇలాగ ఆమె ఎంతమందికి అయితే డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్తున్నారో, డ్రగ్స్ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళందరినీ నేను బయటికి తీసుకొస్తాను, వాళ్ళ చేత నిజం ఏంటనేది నిరూపిస్తాను అని అయితే శేఖర్ భాష చెప్పడం జరుగుతోంది. సో మరి చూడాలి దీని వెనక అసలు ఏం జరిగింది ఏంటి, నిజంగానే లావణ్య డ్రగ్స్ ఇస్తుంది అండి, ఇంకా ఇందులోని ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ ఈ డ్రగ్స్ ఎవరెవరికి ఆమె అలవాటు చేసింది, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, వస్తే ఎంతమంది వరకు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. అండ్ లావణ్య కూడా దీని మీద ఏం స్పందిస్తారు, అసలు ఎందుకని దాడి చేయాల్సి వచ్చింది, ఈ ప్రూఫ్స్ వెనక ఏమైనా నిజాలు ఉన్నాయా, నిజంగానే లావణ్య డ్రగ్స్ అలవాటు చేస్తోందా, నిజంగానే లావణ్య డ్రగ్ ఎడిక్టా అని కూడా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ హరీష్తో గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.